వల్లభనేని వంశీకి హైకోర్టులో రిలీఫ్ దక్కింది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసిన హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా వంశీ తనకు మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవని కోర్టుకు నివేదించారు. దీంతో వంశీకి మెరుగైన చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా పరిధిలో అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. గతంలో ఈ పిటిషన్ పైన విచారణ చేసిన న్యాయస్థానం ఈ రోజుకు వాయిదా వేసింది. పీటీ వారెంట్ అమలు నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులని ఈ రోజు వరకు పొడిగించింది. ఇంకా ఈ రోజు విచారణ తర్వాత వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసినా వంశీ బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఇతర కేసుల్లో వంశీ రిమాండ్లో ఉన్నారు. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ పోలీసుల కస్టడీ ఎదుర్కొన్నారు. ఇక వంశీకి చికిత్స విషయంలోనూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొంతకాలంగా వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలుమార్లు విజయవాడ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. తాజాగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి చికిత్స చేశారు. అక్కడ పరీక్షలు కూడా నిర్వహించారు. న్యూరాలజీ, పల్మనాలజీ సమస్యతో వంశీ బాధపడుతున్నట్టుగా గుర్తించి మందులిచ్చారు. ఇక చేయాల్సిన పరీక్షల గురించి వైద్యులు వివరించారు. ఇక హైకోర్టులో వంశీ తన అనారోగ్య కారణాలు వివరిస్తూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స సరిగ్గా లేదని కోర్టుకు నివేదించారు. దీంతో వంశీకి ఎక్కడ చికిత్స అందిస్తారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. కోర్టుకు నివేదించిన తర్వాత వంశీని చికిత్స కోసం తరలించే అవకాశం ఉంది.